భారతీ లేక్ వ్యూ రియల్ మోసంపై దర్యాప్తు జరుపుతున్నామని బాధితులకు న్యాయం చేస్తామంటున్న డీసీపీ ప్రసాద్తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా మొన్న ఓబ్లీ బిల్డర్స్ ప్రజెంట్గా భారతీ బిల్డర్ సంబంధించిన ఫ్రీ లాంచ్ ఆఫర్ వ్యవహారం ఇప్పుడు బెడిసి కొట్టింది. దీని సంబంధించి ప్రస్తుతానికి ఈఓడబ్ల్యూ డీసీపీ అంతా ఉన్నారు. సార్ చెప్పండి, మొన్న ఓబ్లీ జరిగింది, ఈరోజు భారతీ, అసలు ఏం జరుగుతున్నాయి? ఫ్రీ లాంచ్ ఆఫర్స్ ఏం జరుగుతున్నాయి? ఈ ఫ్రీ లాంచ్ ఆఫర్స్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఈ సిటీ సరౌండింగ్, మన సిటీ సరౌండింగ్ కానీ మెయిన్ సైబరాబాద్ కానీ మిగతా చోట్ల కూడా ఉన్నది. ఈ ఫ్రీ లాంచ్ ఆఫర్ అనేది ముందు ఏం చేస్తారంటే వాళ్ళు కొంత సైట్ తీసుకొని ఏదో అడ్వాన్స్ ఇచ్చేసి పెట్టి ఆ ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బు ఇవ్వరు, చేయరు, మొత్తం లేకుండా ఆ విధంగా పెట్టి ఫ్రీ లాంచ్ అని ఆఫర్ పెట్టి తక్కువ రేట్తో ₹1 కోటి, ఫర్ ఎగ్జాంపుల్ 75 lakhs మీరు ఈరోజు బుక్ చేసుకుంటే 75 lakhs వస్తుంది, 60 lakhs అని చెప్తారు. తర్వాత దీంట్లో ఏదైనా మెయిన్ ఆ విధంగా చెప్తారు. భారతీ బిల్డర్స్ అసలు ఏం చేసింది, ఎట్లా ఆఫర్ ఇచ్చింది, ఏం చెప్పింది అసలు? ఈ భారతీ బిల్డర్స్ అనేవాళ్ళు కొంపల్లి దగ్గర ఒక 6.12 acres ల్యాండ్ అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ దగ్గర తీసుకునేదంటే ఫస్ట్ జస్ట్ అది ఏంటంటే మన అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లాగా తీసుకొని దాంట్లో అగ్రిమెంట్ ఆఫ్ తీసుకొని దాన్ని ఒక ల్యాండ్ మీద ఇది ఓపెన్ ఫ్లాట్స్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అమ్ముతామని చెప్పేసి 3,200 పర్ స్క్వేర్ ఫీట్ అనే ఉద్దేశం పెట్టేసి అక్కడ పెట్టిన తర్వాత ఏంటంటే మళ్ళీ తర్వాత ఆ ఫార్మర్స్ కూడా మొత్తం డబ్బులు ఇవ్వలేదు, అతనికి ఇవ్వకుండా ఫస్ట్ ఒక 7 crores తర్వాత ఒక 10 crores అట్లా ఇచ్చిన తర్వాత ఏం చేస్తుంటే ఒక సునీల్ కుమార్ ఆహుజా అనే అతనితో మళ్ళీ ఒక 40 crores రూపీస్ దాని మీద ఇది మార్టిగేజ్ అంటే డబ్బు అందుకే ఫైనాన్స్ తీసుకొని ఆ ల్యాండ్తో మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఏమంటే ఇక ఫ్రీ లాంచ్ ఆఫర్లో మొత్తం దాదాపుగా 350 మందిని అందులో సభ్యులుగా చేర్పించుకొని డిపాజిట్స్ అంటే తీసుకున్నాను. కొందరు 60 lakhs ఇచ్చారు, కొందరు 40 lakhs ఇచ్చారు, 30 lakhs ఇచ్చారు. ఈ విధంగా మొత్తం ఏంటంటే దాదాపుగా 60 crores రూపీస్ను ఈ పబ్లిక్ నుంచి ఎవరైతే కస్టమర్స్ వాళ్ళందరితో సేకరించేసి ఏం చేశారంటే ఈ లోపుగా ఎవరైతే ఫైనాన్స్ తెచ్చుకున్నారో సునీల్ ఆహుజా అనే దగ్గర అతని దగ్గర డబ్బు ఇవ్వాలి కదా కొంత అని చెప్పేసి అతనికి ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసుకొని అతనికి కొంత డబ్బు ఇచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో తర్వాత సునీల్ కుమార్ ఆహుజా నాకు డబ్బు లేదని చెప్పేసి అతను మళ్ళీ వీళ్ళతో ఇచ్చేసుకున్న తర్వాత ఆ ల్యాండ్లో వచ్చేసి ఈ సునీల్ కుమార్ ఆహుజా అనేవాడు ఆ ల్యాండ్ను ఆక్యుపై చేసుకున్నాక వచ్చినటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మేము ఎక్కడ పోవాలి, ఎవరి ల్యాండ్ పోయింది, డబ్బులు పోయినా అన్ని అని చెప్పేసిన తర్వాత అప్పుడు వాళ్ళు తిరిగేసి సెటిల్ చేసేసి ఇంతవరకు బాగా అందరినీ పబ్లిక్ మోసం చేసి దెన్ 40 నుంచి 50 మంది మాకు రావడము, కంప్లైంట్ చేయడం, దాని మీద కేసు రిజిస్టర్ చేయడం, ఇది మొత్తం దాదాపుగా 130 కోట్ల రూపాయల లావాదేవీ జరిగింది దీంట్లో. కాబట్టి వీళ్ళని చేస్తే ఎవరైతే ఉన్నారో నాగరాజు, తర్వాత మన శివరామకృష్ణ, నెక్స్ట్ ముల్పూరి, మన పొన్నూరి నరసింహారావు, ఇలా ముగ్గురిని కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ జ్యుడిషియల్ రిమాండ్ పంపినాం, మళ్ళీ వాళ్ళని పోలీస్ కస్టడీ తీసుకుంటాం. దాని మీద ఇంకా ఎంతవరకు ఉన్నదని లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్లకు వీళ్ళందరూ కూడా విక్టిమ్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏమైతే ప్రాపర్టీస్ కొన్ని అక్వైరీ డైవర్ట్ చేసిన వాటి మీద ఉన్నాయి కాబట్టి వాటి మీద తీసుకొని వీళ్లకు న్యాయం జరిగేటట్లు చూస్తాం. అంటే ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తామన్నారు, ఎప్పుడు అంటే వాగ్దానం ఏం చేశారు వాళ్ళు? ఇది 2020లో స్టార్ట్ చేశాను, ఒక 2 yearsలో చేసి ఇస్తామని చెప్పాను. 2020 పోయింది, 21 పోయింది, 22 పోయింది, 23 పోయింది. వాళ్ళు చేయలేకపోయారు అసలు. మొత్తానికి అక్కడ పెట్టారు, జస్ట్ ఆఫీస్ దాకా ఆ ఓపెన్ ల్యాండ్లో 6.12 acres సినీ ప్లాట్ కొంపల్లి దగ్గర బ్యాక్ సైడ్ నియర్ మేడ్చల్ దగ్గర ప్రైమ్ లొకేషన్లో తీసుకొని జస్ట్ వాళ్ళు ఇట్లా కొంచెం అడ్వాన్స్ తీసుకొని దాని మీద అంతా బిజినెస్ చేసి అందరిని కూడా మోసం చేసింది. ఆహుజా కూడా మొత్తం డబ్బులు పెట్టి మొత్తం ల్యాండ్ కూడా తీసుకున్నాడు కదా. అంటే అతను డబ్బులు అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఆ డబ్బులు ఎంత మొత్తం అతనికి ఆయన ఎగ్జామిన్ చేయాలా, ఎగ్జామిన్ చేసిన తర్వాత అతను ఒకవేళ అతను కూడా దీనికి ఇంప్లికేషన్ అవుతే డెఫినెట్గా అతని మీద చర్యలు జరుగుతాయి. టోటల్ 130 crores అంటున్నారు. దీంట్లో వీళ్ళు డబ్బులు ఎంత డైవర్ట్ చేయడం జరిగింది? ప్రాపర్టీస్ కొన్నారా లేకుండా లిక్విడ్ క్యాష్ ఉంది, ఎట్లా ఉంది వీళ్ళ డబ్బులు? లిక్విడ్ క్యాష్ అని లేదు కానీ ఇప్పుడు మనం అందరం కూడా వాళ్ళ ఈ మొత్తం ఆ బ్యాంక్స్కి ఏమవుతుందో ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్నిటి కూడా తీసుకున్నాము. ఆ అకౌంట్స్ అన్నిటి కూడా లెటర్స్ పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి మనకు సమాచారం వస్తే అసలు ఎంత ఉందంటే ఆ తర్వాత ఎంత డైవర్ట్ ఉంది త్రూ వాళ్ళు చెక్స్ ఇచ్చారు. చాలామంది కస్టమర్స్ ఏంటంటే అందులో కొనుగోలుదారులు కొన్ని చెక్స్ ఇచ్చారు, కొంత నెట్ క్యాష్ ఇచ్చారు, కొంత ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కూడా ఇన్వెస్టిగేషన్లో రాసాము. బ్యాంక్స్ నుంచి మొత్తం సమాచారం తెలిస్తే ఎంత డైవర్ట్ అయింది ఎంత అనేది దాని మీద మనకు తీసుకునే అవకాశం. తర్వాత ప్రాపర్టీస్ కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము.
అయితే భారతీయ బిల్డర్ దాదాపు 3 సంవత్సరాల్లో 130 కోట్ల రూపాయల పైచిలకు లావాదేవీలు నిర్వహించి దీంట్లో 60 కోట్ల వరకు మొత్తంగా మోసానికి పాల్పడినట్టుగా అధికారులు తెలిపారు. అయితే దీని వ్యవహారం సంబంధించి ఇప్పటికీ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేసి చైర్మన్, ఎండీ, తర్వాత సీఈఓ మొత్తం ముగ్గురు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. మరోసారి వీళ్ళని కస్టడీలో తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తాం. అయితే దీంట్లో అహూజా పాత్ర ఏంది, అహూజా ఏ మేరకు అతను విక్టిమ్ అవుతాడా లేకుంటే అతను కూడా ఒక కష్టం అవుతాడా, అయితే దాని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఫర్దర్గా ముందుకు వెళ్తామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ ఎట్లా ఎన్టీవీ.